బోరు బావిలో చిన్నారి పడిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మంత్రి, ఎంపీ, అధికారుల బృందం కూడా అక్కడ ఉంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ పసిపాపను బయటకు క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్నీ చేస్తున్నారు. ఎవరూ కూడా రిలాక్స్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఆ పాపను బయటకు తీసుకొస్తాం, సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆ తల్లికి అప్పగిస్తామనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు చీకటి పడుతోంది. పాప బోరుబావిలో పడిపోయి కరెక్ట్గా 22 గంటలు పూర్తయింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఎంతసేపు కొనసాగుతాయి ఈ సహాయక చర్యలు? వర్షం పడుతోంది, చీకటి పడుతుంది, మరి ఈ టైంలో కూడా ఫాస్ట్గా జరుగుతుందా? ఆ పాపని మనం కొన్ని గంటల్లోనే చూస్తామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇళ్లకు పోవటం లేదు, అక్కడే ఉన్నారు. అంటే తల్లిదండ్రులతో పాటు, బంధువులతో పాటు, స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. వర్షం పడినప్పటికీ కూడా ఆ బోరుబావిలో పాప ఎక్కడ పడిపోయిందో దానికి కాస్త దూరంలోనే పాప తల్లి కూడా ఉంది. కంటతడి పెట్టుకుంటోంది. చేతుల్లో అల్లారు ముద్దుగా ఆడుకుంటూ ఉండాల్సిన పాప చిమ్మ చీకటిలో మట్టిలో ఇరుక్కుపోయి ఒక మోటారు బావిలో, అంటే ఒక ఇరుకైన ప్లేస్లో పాప ఉండిపోయింది అన్న ఆలోచన ఆ తల్లికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే తల్లికే కాదు, అంటే బయట వాళ్ళు కూడా విన్నవాళ్లే చాలా బాధపడుతున్నారు. పాప క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. మరి ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. మనం చూస్తున్న విజువల్స్లో మదర్, అలాగే పాప అక్క హర్షిత. సో అక్కతో ఆడుకుంటూ నిన్న సాయంత్రం ఆ బోరుబావి దగ్గరలో ఆడుకుంటూ అనుకోకుండా ఆ బోరుబావిలో జారి పడిపోయింది చిన్నారి. 7.5 వయసు ఉంది ఆ పాపకి. తెలీదు, అంటే ఆడుకుంటే, ఈవెన్ వాళ్ళ అక్క కూడా చిన్న పాప. సో బోరుబావి దగ్గరికి వెళితే మాకేమైనా అవుతుందేమో అన్న ఒక స్పృహ ఆ పాపకు కూడా ఉండదు. ఈ చిన్నారి వాళ్ళ అక్క కూడా చాలా చిన్నమ్మాయినే. సో ఆడుకుంటూ ఉన్నారు. పడిపోవడంతో చెల్లి పడిపోయిందని పరిగెట్టిన వెళ్ళి చెల్లి పడిపోయిందని చెప్తుంది. ఎందుకంటే అసలు ఏం జరిగింది, ఆ లోపల అంత దూరంలో పడిపోతే ఏమవుతుంది అనేది ఆ పాపకు కూడా అంత ఆలోచన ఉండదు. వెంటనే ఎవరైతే విన్న వెంటనే పేరెంట్స్ పరుగున వెళ్ళారు అక్కడికి. అప్పటికే బోరుబావిలో ఆ పాప పడిపోయింది. కనీసం వంగని చూస్తే పాప కనిపించలేదు, ఎందుకంటే చిమ్మ చీకటిగా ఉంటుంది. చాలా అడుగుల దూరంలో ఆ పాప జారిపోయింది. 40 అడుగుల దగ్గర పాప ఆగింది. కానీ మోటార్ బావి కోసం తవ్విన దూరం అయితే, అంటే లోతు అయితే ఇంకా ఎక్కువ లోతే ఉంది. పాప 40 అడుగుల దగ్గర ఆగిపోయింది. అక్కడ మోటార్ ఏదైతే ఫిక్స్ చేశారో ఆ మోటార్ కనుక బయటకు తీసుకొస్తే పాప కూడా క్షేమంగా బయటకు వస్తుందేమో అన్న ఆలోచనతో ఆ మోటార్ని బయటకు తీసుకొచ్చారు. మోటార్ బయటకు వచ్చింది, కానీ పాప మరో 2 అడుగులు లోపలికి జారిపోయింది. అయితే ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. పాప శ్వాస తీసుకోవటానికి ఏదైతే అవసరమో అన్ని ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లో నిన్నటి నుంచి, అంటే నేను రాత్రి నుంచి కూడా మబ్బుగా ఉంది, వర్షం కురుస్తోంది. ఈరోజు కూడా మార్నింగ్ వర్షం కురిసింది, ఇప్పుడు కూడా వర్షం పడుతోంది. పాప పడిపోయిన ప్లేస్లో కూడా కాసేపటి క్రితం పెద్ద వర్షం పడింది. అయితే ఆ నీరు కనుక లోపలికి వెళితే, ఏదైతే బోరు బావిలో పాప పడిపోయిందో అక్కడికి నీరు వెళితే పాపకి ఏమన్నా అవుతుందేమో అన్న భయంతో వర్షం నీరు ఏమాత్రం పోకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. కేవలం ఆక్సిజన్ పంపేంతగానే మాత్రమే ఏర్పాట్లు ఉన్నాయి. మిగిలిన వర్షపు నీరు అది లోపలికి వెళ్లకుండా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి చూస్తున్నారు, వెదర్ బాలేదు. సో ఈ సహాయక చర్యలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. వెంటనే పాపను బయటకు తీసుకురాలేకపోతే పాప పరిస్థితి ఏంటనేది ముందే ఆలోచించారు. సో వాటర్ పోకుండా అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నారు. పాప పడిపోయిన వెంటనే ఫస్ట్ తాడు సహాయంతో ట్రై చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నం కొనసాగిస్తే బాగుంటుంది. కాకపోతే ఎవరైతే పాపను రక్షించడానికి, అంటే బోరుబావిలో పడిపోయిన పిల్లల్ని కాపాడిన ఎక్స్పీరియన్స్ ఉంది కరుణాకర్ బృందానికి. వాళ్ళు ఇంతకుముందు ఏ ప్రయత్నం అయితే చేశారో ఆ ప్రయత్నం కూడా కొనసాగిస్తే బాగుంటుంది. అయితే ఆ టీం ఇప్పుడు ప్రెసిడెంట్ అక్కడ లేరని మా ప్రతినిధి చెప్పారు. సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కొనసాగించాలి. అట్ ద సేమ్ టైం సమాంతరంగా ఏదైతే గొయ్యి తవ్వుతున్నారో ఆ ప్రయత్నం కూడా కొనసాగించాలి. ఏ చిన్న ప్రయత్నమైనా పాపను కాపాడగలిగితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అధికారులు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. మంత్రి అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ, లేకపోతే ఇంతకుముందు పాపను కాపాడిన ఎక్స్పీరియన్స్ ఉన్న బృందం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడే ఉన్నారు. రెస్క్యూ టీం అక్కడే ఉంది. సో ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మనం చూస్తున్నాం కదా. గొడుగులతో ఉన్నారు, అంటే వర్షం పడుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా గొడుగులు పట్టుకుని ఉన్నారు. వర్షం పడుతోంది, చీకటి కూడా పడబోతోంది. సో ఏదైతే సహాయక చర్యలు కొంచెం కష్టమే అవుతాయి. అది కాకుండా ఆ ప్లేస్ అంతా కూడా పూర్తిగా రాళ్లతో ఉంది. అక్కడ వాటర్ పడడం చాలా కష్టం. సో మోటారు, అంటే వ్యవసాయ పనుల కోసం ఆ మోటార్ బావిని అంత లోతు వరకు తవ్వడానికి కూడా రీజన్ అదే.
నీళ్ళు అనేవి వెంటనే పడవు కాబట్టి ఎక్కువ లోతు తవ్వుకుంటే ఏమైనా నీళ్ళు వస్తాయి, పొలానికి ఉపయోగపడతాయన్న ఆలోచనతో ఆ పొలం యజమాని మోటార్ బావిని తవ్వించారు. అదే పొలంలో పాప పేరెంట్స్ కూలీ పని చేసుకుంటున్నారు, అంటే పొలం పని చేసుకుంటున్నారు. వేరే ఊరు నుండి వీళ్ళు కూలీ చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చారు. ఆ పొలంకు దగ్గరలోనే వాళ్ళు ఉంటున్నారు. తల్లి ఏదో పనుల్లో ఉంది, ఈ పిల్లలిద్దరూ ఆడుకుంటూ వెళ్ళారు. ఆ చిన్ని పాప చూసుకోకుండా, అంటే తెలియదు కాబట్టి ఆ మోటార్ బావిలో పడిపోయింది. 42 అడుగుల దూరంలో పాప ఆ మట్టి పెళ్లల మధ్య అలాగే చిమ్మ చీకటిలో ఇరుక్కుపోయింది. పాపను తీసుకురావడానికి ఇప్పటి వరకు చేయని ప్రయత్నం కూడా ఏదీ లేదు. అధికారుల బృందం కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పాపను క్షేమంగా తీసుకురావాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా శ్రమిస్తూనే ఉన్నారు. మొదట తాడు వేశారు, తాడుకి ఆ పాప చెయ్యి గ్రిప్ దొరకలేదు. అట్లీస్ట్ ఆ పాప చెయ్యి దొరికి ఉంటే కనుక ఆ తాడుతో ముడివేసి పాపను బయటకు తీసుకొచ్చేవాళ్ళు. ప్లస్ అది కాకుండా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న పాప అయితే అట్లీస్ట్ ఒక మూమెంట్ ఉండేది. కానీ 7.5 పాప కనుక పడిపోయిన తర్వాత ఒక భయంతో కావచ్చు, లేకపోతే స్పృహ తప్పి పడిపోయి ఉండొచ్చు. ఆ పాపలో మూమెంట్ లేదు, కానీ పాప జీవించే ఉంది. ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. సీసీటీవీ విజువల్స్లో పాప కదులుతోంది అనే సమాచారం ఉంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ఈ సహాయక చర్యలు త్వరగా స్పీడ్ చేసి ఆ పాపని తొందరగా బయటకు తీసుకురావాలని, ఆ పాపని చూడాలని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ప్రతి ఒక్కళ్ళు, అంటే ఈ ఇన్సిడెంట్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. 22 గంటలుగా పాప ఇంకా బోరు బావిలోనే ఉంది. ప్రత్యేక బృందాలతో పాటు స్థానికులు కూడా చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. పాప ఎలా పడిపోయి ఉండొచ్చు అనేది మనం యానిమేషన్ రూపంలో చూడొచ్చు. ఆడుకుంటున్న పాప చూసుకోకుండా ఆ బోరు బావిలో ఎలా పడిపోయింది అనే విజువలేషన్, అంటే కంటికి చూపిస్తున్నారు యానిమేషన్ టీం. 7.5 పాప ఆడుకుంటూ ఆ బోరు బావి ఏదైతే ఉందో ఆ ప్లేస్లోనే వాళ్ళ ఇల్లు ఉంది. ఆ పొలంలోనే ఆ పాప పేరెంట్స్ పనిచేస్తున్నారు. అక్కడ ఆ పాప తన అక్కతో కలిసి ఆడుకుంటూ ఉంది. ఆ బోరు బావి చూసుకోలేదు, అంటే ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. సడన్గా ఆ పాప అక్కడికి వెళ్ళి అందులో నుండి జారి పడిపోయింది. ఎలా పడిపోయింది, ఎలా పడిపోయి ఉండొచ్చు అనేది మనం యానిమేషన్లో చూడొచ్చు. ఆ పాప ఆడుకుంటూ ఎలా ఆ బోరు బావిలో 40 అడుగుల వరకు కూడా ఎలా జారిపోయింది అనేది కూడా చూడొచ్చు. సో చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు, అంటే బోరుబావి అక్కడ ఉందని, ఒకవేళ అక్కడికి వెళితే ఆ లోపలికి జారిపోతామని ఆ పిల్లలకు తెలియదు. ఎందుకంటే పాప ఎవరైతే పాప చిన్నారి పడిపోయిందో, చిన్నారి అక్క హర్షిత కూడా చిన్న ఏజ్. సో ఇద్దరు ఆడుకుంటున్నారు. ఒకవేళ ఆ పాపకి తెలుసున్నా అంత దగ్గరలో ఆడుకోకుండా కొద్ది దూరంలో ఆడుకునేవాళ్ళు, లేదంటే చెల్లికి పట్టుకొని అక్కడ నుండి తీసుకెళ్ళిపోయేది. ఇద్దరు చిన్నపిల్లలే. ఈ పాపకి 7.5 వయసు ఉంటుంది, ఆ పాపకి మేబీ 3 years ఉండొచ్చు. సో ఆ విధంగా అలా ఆడుకుంటూ ఆ పాప అక్కడ ఆ బోరు బావిలో పడిపోయింది. 42 అడుగుల వరకు లోపలికి వెళ్ళిపోయింది. మరి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షం పడుతోంది, గొడుగులు వేసుకుని మరి ప్రత్యేక బృందాలన్నీ కూడా శ్రమిస్తున్నాయి. సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నాయి. మా ప్రతినిధి రోహిత్ అక్కడే ఉన్నారు. రోహిత్, మరోవైపు సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు కదా, మరి దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఎందుకంటే వర్షం పడుతోంది, ఆ చెమ్మ కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కదా, మరి ఎటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి? రోహిత్, మంత్రి పర్యవేక్షణలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మనకి ఇక్కడ 2 ప్రొక్లైనర్లు పనిచేస్తున్నాయి. ఇప్పటికే సుమారు 20-25 అడుగుల లోతులో తవ్వారు. మనతో పాటు మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సార్ మాట్లాడదాం, ఎలా ఉన్నాయండి సహాయక చర్యలు? పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పటికీ కూడా మరి జేసీబీ తోటి కూడా తీయడం కూడా జరుగుతున్నది. అయితే 40 feet నుంచి కూడా మరి కిందికి పోయినట్టు కూడా తెలుస్తుంది కెమెరాను బట్టి చూస్తే. మరి ఎంత దూరంలో కూడా తీయాలని నిర్ణయం తీసుకొని తప్పకుండా మరి ఎంత టైం అయినా కూడా పాపను బయట తీసుకొని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న విధానాన్ని బట్టి చూస్తుంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుందని మీరు ఇప్పుడు ఇంకా కూడా 1-2 గంటల్లో మమ్మలం చేస్తాం. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది పెద్ద ఎత్తున. అన్ని మిషన్ పెట్టి 4 దిక్కుల నుంచి కూడా ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసి ఇస్తాం తప్పకుండా.
మీరు రాత్రి నుంచి ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు ఏ విధంగా జరిగాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మళ్ళీ ప్రొక్లైనర్ దగ్గరికి వచ్చారు, ఇంతవరకు చాలా మెథడ్స్ ఉపయోగించాలి, రకరకాలుగా ఎన్ని ఉపయోగించాలని ఉపయోగించినాం. మరి ఇంతకుముందు వేరే రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఎవరెవరు ఉపయోగించి అందరిని కూడా ఉపయోగించినాం. వాళ్ళు కూడా మ్యాక్సిమం 40 ఫీట్ ఉన్నంత వరకు ఏదైతే మోటార్ మీద ఉన్నటువంటి పాప ఆ మోటార్ దిగగానే కిందికి పోయింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎక్కడి వరకు అయితే కెమెరా పెట్టి చూస్తాము, ఎక్కడికైతే పాప ఆగిందో అక్కడ వరకు మరి కంటిన్యూ చేస్తాం. రైట్ అండి, మీరు రాత్రి నుంచి ఇక్కడ ఉండి వర్షంలో కూడా ఇక్కడ నిలబడి మీరు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నందుకు నిజంగా అభినందిస్తున్నాను మిమ్మల్ని. అండ్ మనం చూస్తున్నాం ఇక్కడ మనకి ఈ పైప్ నుంచి ఆక్సిజన్ ని నిరంతరంగా సరఫరా చేస్తున్నారు. వర్షపు నీరు లోపలికి వెళ్ళిపోకుండా ఉండటానికి వీటిని వేశారు. సో కురిసిన వర్షం ఇక్కడ నుంచి బయటికి లోపలికే వెళ్ళిపోతుంది. సో లోపల ఉన్న పాపకి వర్షం నీళ్లు వెళ్ళి లోపల ఉన్న పాపకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణాపాయం కలగకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఉపయోగించిన అన్ని పద్ధతులు ఫెయిల్ కావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రొక్లైనర్ను ఉపయోగించి మళ్ళీ తీస్తున్నారు. 2 ప్రొక్లైనర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. వర్షం కారణంగా కొంతమేర సహాయక చర్యలకు ఆటంకం కలిగిన ఎట్టి పరిస్థితుల్లో సహాయక చర్యలను మాత్రం ఆపేది లేదు అని అధికారులు చెప్తున్నారు. కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, మంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రొక్లైనర్లు తవ్వుతున్నదంతా కూడా రాయి, కొండరాయి కారణంగా చాలా మందకొడిగానే జరుగుతోందని అనుకోవచ్చును. ఒకవేళ ఇక్కడ ఫాస్ట్గా పనులు చేసినట్లయితే ఈ వైబ్రేషన్స్ కారణంగా లోపల పాప మరిన్ని అడుగుల మేర లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, మరింత రిస్క్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నెమ్మదిగా, చాలా పకడ్బందీగా, చాలా నిరాటంకంగా ఇక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం, నిరంతరంగా ఆక్సిజన్ కూడా సరఫరా చేస్తున్నారు. వర్షంలో కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, వర్షంలో నిలబడి ఈ పాప బతకాలి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల పాటు ఈ ప్రొక్లైనర్ల ద్వారా తవ్వే ఈ పద్ధతి మరికొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కృప. ఓకే రోహిత్, ప్రొక్లైనర్ల సహాయంతో కొనసాగుతున్నాయి సహాయక చర్యలు. పాపను తీసుకురావడానికి, పైకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. పాప ఎక్కడైతే బోరు బావిలో పడిపోయిందో దానికి సమాంతరంగా గొయ్యిని తవ్వారు. 20-25 అడుగుల వరకు కూడా ఆ తవ్వకం కంప్లీట్ అయింది. ఇంకా 45 అడుగుల వరకు కూడా తవ్వాల్సి ఉంది. వర్షం పడుతోంది, మరోవైపు చీకటి పడుతోంది. అయినా సరే ఆ బండరాయిని, ఏదైతే ఆ మోటార్ బావి ఉన్న ప్లేస్ అంతా కూడా రాళ్ల ప్రాంతం. సో అందుకే ఎంత వేగంగా ప్రొక్లైనర్ సహాయంతో చేసినప్పటికీ కూడా చాలా టైం పడుతుంది, బండరాయి ప్రాంతం కావడంతో. ఇప్పుడు కూడా ప్రొక్లైనర్ ఏదైతే బయటకు తీస్తుందో ఆ మట్టిని కానీ, లేకపోతే మొత్తం అంతా రాయి కనబడుతుంది మనకి. ఆ ప్లేస్ అంతా కూడా రాయి కనబడుతుంది. ఆ రాయిని తవ్వి లోపలికి అన్ని అడుగులు కూడా తవ్వుకుంటూ వెళ్ళాలి. అది కూడా చాలా నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం జరగాలి. లేకపోతే లోపల ఉన్న పాపకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దగ్గరలోనే ఆ పాప పడిపోయిన ప్లేస్కి దగ్గరలోనే ఈ తవ్వకం కూడా చేస్తున్నారు, ఈ గొయ్యిని కూడా తవ్వుతున్నారు. కాబట్టి ఆ లోపల చిన్నారి ఇబ్బంది పడకుండా, ఈ వైబ్రేషన్స్, ఈ సౌండ్స్ ఆ పాపకి ఏమాత్రం డిస్టర్బ్ కలగకుండా, అలాగే ఇక్కడ ప్రొక్లైనర్ స్పీడప్ చేస్తే అక్కడ మట్టి పళ్ళలు ఏమైనా పడిపోతాయేమో అన్న ఆలోచనతో చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, శ్రమిస్తున్నారు. మంత్రి కూడా నిన్న రాత్రి నుండి కూడా అక్కడే ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, అధికారులు అక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చూస్తున్నాం ఆ ప్రొక్లైనర్ ఏదైతే తవ్వుతుందో ఆ ప్లేస్ చూస్తే మొత్తం కంప్లీట్గా రాయి ఉంది. అందుకే ఆ తవ్వడం కూడా చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆ ప్రొక్లైనర్ లోపలికి వెళ్ళటం కూడా, ఆ మట్టిని తీయడానికి కానీ లేకపోతే ఆ రాయిని తవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇప్పటికే చాలా గంటలు గడిచింది. కానీ మరికొన్ని గంటల్లోనే తవ్వడం పూర్తి చేస్తాం, పాపని క్షేమంగా బయటకు తీసుకొస్తామంటున్నారు. ఆ హోప్తోనే పాప తల్లి ఉంది, పాప తండ్రి ఉన్నాడు, స్థానికులు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ఆశతో ఎదురు చూస్తున్నారు, పాప సురక్షితంగా బయటకు రావాలని.